బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్తే ఒకసారి దుష్టుల్ని చంపాడా, దుష్టత్వాన్ని చంపాడా, ఉత్తి పుణ్యానికి అమాయకుల్ని చంపాడా? ఒకసారి చూడండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 6వ వచనంలో, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, వీళ్ళకి నిబంధన మందసం ఒకటి ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి, 10 ఆజ్ఞలు పలక మీద రాసిచ్చాడు కదా. మోషే చెక్కొస్తారు 40 రోజులు కొండ మీద కూర్చొని. దాన్ని పట్టుకుని వీళ్ళు ఒక పెట్టెలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎక్కడికి పోయినా. ఆ నిబంధన మందసాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టి మోసుకుంటూ వస్తున్నారు, తోలుకుంటూ వస్తున్నారు. అయితే ఎడ్లకి కాలు జారిందంట. కాలు జారి ఆ మందసం పడిపోతుందని చెప్పి అక్కడ ఉజ్జా అనేవాడు పట్టుకున్నాడు దాన్ని. 7వ వచనంలో, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. అంటే వీళ్ళకున్న విధానం ఏంటంటే, ఆ నిబంధన మందసాన్ని లేవీయులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పి. బహుశా ఈ ఉజ్జా అనేవాడు లేవీయుడు కాకుండా, ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 తెగలు, వేరే తెగకి చెందినవాడే ఉంటాడు ఈ 12 తెగల్లో. లేవీయులు మాత్రమే ముట్టుకోవాల్సిన నిబంధన మందసాన్ని నువ్వు పుట్టుకుంటావా, ఛట్ అపవిత్రుడా అంటరాని వాడా అని చెప్పి ఆయన చంపేశాడంట. అది చేసిన తప్పేంటి? అది కింద పడిపోతుంటే పట్టుకున్నాడు. ఒకవేళ పట్టుకోకపోతే నువ్వు పక్కనే ఉండి కూడా జారిపోతానే చూస్తావేంట్రా గుడ్లు వేసుకొని చెప్పి అప్పుడు కూడా చంపేవాడేమో. అంత సైకో కదా ఇక్కడ దుష్టుడు ఆయన, అంత సైకో కదా ఇక్కడ దుష్టుడు ఆయన. ఇప్పుడు ఆ మతంలో దేవుడు అనేవాడు అతని మందసాన్ని తాకాడని చెప్పి చంపేశాడు కదండి. అప్పుడు ఎడ్లకు కాలు జారినందున, అంటే ఎడ్ల బండి మీద ఈ మందసాన్ని పట్టుకెళ్తున్నారండి. దీనికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, ఈ మందసాన్ని లేవీయులు తప్పించి ఎవడో టచ్ చేయకూడదు. దేవుడికి సంబంధించిన వస్తువులు. ఓకే అండి. కుల వివక్ష సార్, ఇది కుల వివక్ష. వాళ్ళు లేవీలు కాబట్టి ఒక మాట అనలేదు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, క్రైస్తవుల్లో చాలా మంది కూడా ఈ యొక్క వాక్యం మీద ఏంటి ఇలా జరిగింది, ఉజ్జా యెహోవా యొక్క మందసం పడిపోతుంటే పట్టుకున్నాడు కదా, మంచి పని చేశాడు కదా, మరి అలాంటి ఉజ్జా అని యెహోవా చంపడం ఏంటి, మరి లేవీలు కాకుండా ఈ యొక్క ఉజ్జా చంపటం, లేవీలు కాకుండా ఉజ్జా పట్టుకోవటం ఏదైతుందో మందసాన్ని, మరి అది తప్పు కాబట్టి అలాగ యెహోవా చేశాడని మనం అనుకుంటాము. అయితే దాని మీద మరి ఉజ్జా చేసి మంచి పని అయినప్పుడు కూడా యెహోవా చంపటం అది అన్యాయం కదా అనే ఒక భావజాలం కూడా, అనుమానం కూడా, లేకపోతే దీని మీద ఒక సందేహం కూడా చాలా మందికి ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క వచనం చదివినప్పుడు దీని గురించి చెప్పాలని ఆశపడ్డాను. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి, ఎవరో ఏదో అన్నారని కాదు కానీ క్రైస్తవులకి దీని గురించి జవాబు చెప్పాలి, అదేవిధంగా హైందవులు కూడా దీని గురించి జవాబు చెప్పాలని ఉద్దేశం చేత ఈ విధంగా నేను ముందుకు రావడం జరిగిందండి. తోటి మనుషుల్ని, బైబుల్ ఎప్పుడు కూడా ఎలా ఉందంటే, తోటి మనుషులందరూ కూడా సమానము, ఇతరులను మనం ప్రేమించాలి, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాలి, ఎక్కడ కూడా వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడకూడదు అనే భావజాలంతో మన క్రైస్తవం అనేది ఉంది, బైబుల్ కూడా ఉంది. అయితే దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక మందిరం యొక్క నియమాలు ఏవైతున్నాయో, మందిరానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన నియమాలు ఏవైతున్నాయో అక్కడ వాటికి పోల్చి యెహోవాకు కూడా వివక్ష ఉంది కదా అనేది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంచెం చిన్న కుట్ర కోణం అనేది కనపడతా ఉంది. నేను ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ మనుషుల మధ్యలో తారతమ్యాలు లేవు. బైబుల్లో మనుషుల మధ్య తారతమ్యాలు, హిందూ గ్రంథాలు మనుషుల మధ్యలో తారతమ్యాలు ఉన్నాయి. ప్రధానంగా ఒక విషయం, కిరణాశ్రమం ఛానల్, కిరణ్ బ్రదర్ మీరు చూస్తూ ఉంటారు వీడియో, మిమ్మల్ని ఒక పాయింట్ మిమ్మల్ని చూపించిన తర్వాత అప్పుడు నేను ఒక సబ్జెక్ట్ వెళ్తానండి. ఇప్పుడు మనుషుల మధ్య వివక్ష అంటే ఎలా ఉంటుందంటే, చూడండి, దీనికి మీరు సమాధానం చెప్పట్లా, చాలా సార్లు మీకు చూపిస్తా ఉన్నాను, చెప్పట్లేదు. దీనికి మహాభారతం, దీని మీద సపరేట్ వీడియో చేయండి. బైబిల్ వీడియో చేస్తున్నారు, ఓకే, దానికి సమాధానం చెబుతాము. అయితే అలాగే హిందూ గ్రంథాల్లో ఈ యొక్క పాయింట్ విషయంలో కూడా మీరు సమాధానం చెప్పాలండి. కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తాను, ఇది కూడా మీరు జూమ్ స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. చూడండి, మహాభారతం అనుశాసనిక పర్వం 135వ అధ్యాయం శ్లోకం 5వ శ్లోకం 6వ శ్లోకం. ఇక్కడ కనుక చూస్తే, శూద్రుల ఇంట భుజించిన వాడు సమస్త పృథ్వీ మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే అని ఉందండి. ఇక్కడ శూద్రుల ఇంట భోజనం చేస్తే ఏంటి, అప్పుడు మొత్తం భూమి మీద ఉన్నటువంటి మలాన్ని తిన్నట్లు, అదేవిధంగా మనుషుల మలాన్ని త్రాగినట్లు అని చెప్పాడండి. అంటే శూద్రుల ఇంట్లో భోజనం చేయకూడదు, బ్రాహ్మణులు భోజనం చేయకూడదు అని కాన్సెప్ట్ అనమాట. చూడండి కింద ఇంకోటి 6వ శ్లోకం, శూద్రుని అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. బ్రాహ్మణులు అంటే శూద్రులు ఇంట బ్రాహ్మణులు తినకూడదు. ఇక్కడ క్లియర్ గా ఉన్న సందర్భం అనమాట. మహాభారతంలో ఉంది, మళ్ళీ అక్కడ కూడా లేదు, ఆ మహాభారతంలో ఉందండి. ఇప్పుడు నేను దీని గురించి విషయం అడిగేది ఏంటంటే, దీని మీద సమాధానం చెప్పాలి. ఇది మనుషుల మధ్యలో వివక్ష, బ్రాహ్మణుడు శూద్రుడు
శూద్రుడి ఇంట్లో తినకూడదు. మరి శూద్రుడు పండించిందే తింటారు, శూద్రుడు పండించిందే శుభ్రంగా వండుకుని తింటారు, కానీ శూద్రుడి ఇంట్లో వండింది మాత్రం తినరు. శుచి శుభ్రత అని చెప్తాడు. నేను అంటాను, ఇక్కడ శూద్రుడు వండినా చక్క వేడివేడిగా వండి పెడతాడు, దాంట్లో పురుగు పుట్ట రైస్ వండి పెడితే కాదు కదా, శుభ్రంగా వండి పెడతాడు. అంటే ఇక్కడ మనుషుల మధ్యలో వివక్ష కనపడుతుంది. శూద్రుడి ఇంట్లో తింటే, శూద్రుడి ఇంట్లో భోజనం చేస్తే కనుక పెంట తిన్నట్లు అని క్లియర్ గా మహాభారతం చెప్తా ఉంది. బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట్లో భోజనం చేయకూడదు. ఇది మనుషుల మధ్యలో వివక్ష, ఇది గ్రంథాల్లో ఉంది, ఇది మీ హిందూ గ్రంథాల్లో ఉంది. అలాగే శూద్రుడు వేదం ఎండకూడదు, శూద్రుడు ఉన్న చోట వేదం చదవకూడదు, ఇలా మనుస్మృతిలో ఉంది. నేను అనేది ఏంటంటే ఇది మనుషుల మధ్యలో వివక్ష, హిందుత్వంలో ఉంటుంది మనుషుల మధ్య వివక్ష. ఇప్పుడు ఏదైతే మందసాన్ని తాకకూడదు కదా అన్నారు, ఎందుకు తాకకూడదు అంటే దేవుని మందిరానికి సంబంధించినటువంటి పనులు అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అది ఉంది దానికి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు హిందుత్వ గుడిలో అయితే ఉన్నారో పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ పూజారులు మాత్రమే పూజించాలండి. ఎవరు పడితే వెళ్ళిపోయి, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మంత్రోచ్చారణ చేసేస్తానంటే కుదరదు. ఎందుకంటే దానికి ఒక సిద్ధాంతం ఉంది, ఉపనయనం చేసుకోవాలి, ఆ వేదోచ్చారణ రావాలి, వేదాలు చదవాలి, ఆ మంత్రాలు చదవడం రావాలి, ఇవన్నీ రావాలి, ఆ మంత్రాలు చదవడం రావాలి. దానికి మీరు ఒక కట్టుబాటు అనేది పెట్టుకున్నారు. అట్లాగే నేను అంటాను, ఓకే నేను కూడా వేదాన్ని చదివి ఆ మంత్ర ఉచ్చారణ నాకు వచ్చి, అలాగే నేను కూడా ఉపనయనం తీసుకొని నేను పూజ చేస్తాను అంటే దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా శూద్రుడు అనేవాడు వేదం చదవకూడదు, శూద్రుడు అనేవాడు వేదోచ్చారణ చేయకూడదు, ఖచ్చితంగా బ్రాహ్మణుడే చేయాలి అనేది మీరు రూల్ పెట్టుకున్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే అలాగా బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు పెట్టుకున్నారు. ఓకే, నేను అంటాను అక్కడ ఏదైతే ఉందో బ్రాహ్మణులు మాత్రమే ఇది చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అనేది ఏదైతే పాత నిబంధనలు లేవీలు మాత్రమే యెహోవా మందిరం ఒక పని చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అని పోలికను పోల్చుకోండి, అంతవరకు ఓకే. దాన్ని కాదంట్లా పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఎవరైనా సరే దేవుడు పిలిస్తే కొత్త నిబంధన ప్రకారం ఎవరైనా దేవుడు సేవ చేయొచ్చు. పాత నిబంధనలో మాత్రం లేవీలకు ప్రత్యేకించి ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే లేవీలు అనేవాళ్ళు దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నారు. అసలు లేవీలు ఎన్నుకున్నాడు దేవుడు అని కాన్సెప్ట్ రావాలి. అందరిని దేవుడు ఎన్నుకున్నాడు. మొదట అందరిని ఎన్నుకున్నప్పుడు కూడా ప్రత్యేకించి లేవీలు మాత్రం ఎందుకున్నాడు అంటే లేవీలు మాత్రమే యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. అరణ్య ప్రయాణంలో కానీ మనకి కాలేబు కాళ్ళకి వచ్చేసరికి, మోషే వచ్చేసరికి, అహరోన్లు ఎవరైతే ఉన్నారు వీళ్ళు కూడా దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నారు. వాళ్ళు దేవుడి పక్షాన్ని నిలబడ్డారు. దేవుడి పక్షాన్ని నిలబడి యుద్ధం చేసిన వ్యక్తులు, దేవుడి పక్షాన్ని ఉన్న వ్యక్తులు, చాలా మంది దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మరణించారు. కాబట్టి వాళ్ళందరూ ప్రక్కన పెట్టి దేవుడి పక్షాన్ని నిలబడి దేవుడి కోసం నీతిగా బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి ఒక జనాంగం ఎన్నుకోండి. పుట్టుకతోటే వీళ్ళు మొదటి గురించి మాట్లాడుతున్నారు. మొట్టమొదటి ఇజ్రాయెల్లో అబ్రాహాం సంతానములు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి వాళ్ళని దేవుడు వీళ్ళు పుట్టుకతోటే వీళ్ళు నా పని చేయాలి, మిగతా వాళ్ళు కాదని చెప్పలేదండి. నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు పితరులు చేసినటువంటి దేవుడి పక్షం నిలబడిన దాన్ని బట్టి లేవుని ప్రత్యేకించి దేవుడు ఎన్నుకున్నాడండి, ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. ఆ సందర్భాలు మన బైబిల్లో చదివితే అర్థమవుతాయండి. ఏదైతే వాళ్ళు కనాన్ చూసి వచ్చినప్పుడు కానీ ఈ కాలేబు కానీ వీళ్ళు ఎవరైతే వీళ్ళు నిలబడ్డారు. అదే విధంగా మనకి మోషే కొండ మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు యెహోవా పక్షాన ఉన్న వాళ్ళు పక్కన నిలబడ్డప్పుడు వాళ్ళు లేవీలు పక్కన నిలబడ్డారు, లేవీలు యెహోవా పక్షాన్ని నిలబడ్డారు. ఇలా చాలా సందర్భాల్లో లేవీలు అనేవాళ్ళు, ఫినెహాసు దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు. ఇలా వీళ్ళందరిని బట్టి దేవుడు ఒక లేవీ గోత్రాన్ని ఆయన పక్షాన్ని ఎన్నుకున్నాడు. అంతేగాని మొట్టమొదట పుట్టుకతోటే ఇతను నాకు సేవ చేసేవాడుగా ఉండాలి, ఇతని కింద సేవ చేసేవాళ్ళు మిగతా వాళ్ళు ఉండాలి, యుద్ధం చేసేవాళ్ళు ఇలా ఉండాలి, ఈ గోత్రం వాళ్ళు యుద్ధం చేయాలి, ఈ గోత్రం వాళ్ళు సేవ చేయాలి, ఈ గోత్రం వాళ్ళు పూజించాలి. మొట్టమొదట పుట్టుకతో సహా మొదలెట్లేదండి దేవుడు. మొట్టమొదటిసారిగా ఏం చేశాడంటే లేవీలు అనే వాళ్ళని దేవుడు ఎన్నుకోవటగల కారణం ఏంటంటే వారి నమ్మకత్వాన్ని బట్టి, వారు చూపిన దేవుడి పట్ల వారు చూపించే ప్రేమను బట్టి మాత్రం సపరేట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అది, వాళ్ళకి ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు దేవుడు. అది బైబిల్లో ఉన్న విషయం. మీ దాంట్లో అలా కాదు, పుట్టుకతోటే ఆది మానవుడు తీసుకోండి, మీ దాంట్లో మొట్టమొదటి మానవుడు తీసుకోండి. లేకపోతే బ్రహ్మ నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు ఎవరు అవుతున్నారు అందులో తల నుండి వచ్చిన వాళ్ళు, పుట్టిన వాళ్ళంతా కూడా ఇలా బ్రాహ్మణులని, ఇలాగా క్షత్రియులని, వైశ్యులని, ఇలాగా శూద్రులని, ఇలాగా పుట్టుకతోటే అక్కడ వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళని ఎన్నుకున్నాడు. మొట్టమొదటి మన గురించి చెప్తున్నా, కర్మలను బట్టి వాళ్ళు పుట్టారండి బ్రాహ్మణులు అంటారు అని తర్వాత విషయం అది. తర్వాత జన్మలను బట్టి కర్మలను బట్టి బ్రాహ్మణుడు కులం పుట్టాడండి, వైశ్య కులం పుట్టాడు అని అంటారు. మొట్టమొదటి మనిషి గురించి చెప్పండి నాకు. మొట్టమొదటి మనిషి సృష్టించబడ్డ మనిషి ఎవరైతే ఉన్నారో హిందుత్వం ప్రకారంగా బ్రాహ్మణ కులం ఎందుకు పుట్టాడు అంటే కనుక ఒక జనాంగాన్ని దేవుడు బ్రాహ్మణంగా ఎన్నుకున్నాడు. మొట్టమొదటిసారి బ్రాహ్మణుడుగానే ముందు అన్నారు, కానీ బైబుల్ అలా లేదు. ఒక జనాంగం నమ్మకాన్ని బట్టి, వారి భక్తి విధేయతలను బట్టి దేవుడు ఒక జనాంగాన్ని ప్రత్యేకించి ఒక గిఫ్ట్ గా నా సేవ చేయండి రా బాబు అని వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు సపరేట్ గా. అది బైబుల్కి ఉన్నది హిందుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసము. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు ఏదైతే పోల్చారో మానవుల మధ్యలో వివక్ష, బ్రాహ్మణుని పట్టుకుంటే బ్రాహ్మణ్ కాలు పట్టుకోవడం కూడా ఇష్టపడలేదు ఆ టీచర్. ఒక వ్యక్తి శూద్రుడు అనే వ్యక్తి బ్రాహ్మణ్ కాలు పట్టుకుని నమస్కారం చేయడానికి కూడా ఆ బ్రాహ్మణుడు ఇష్టపడలేదు, అంటే తాగడానికి ఇష్టపడలేదు. ఈ అంటరానితనం ఏదైతే ఉందో అది గ్రంథాలను బట్టి వచ్చింది. ఇలా మహాభారతం రాయబట్టి గ్రంథాలను బట్టి అలాగా వచ్చింది.
నేను అంటాను దీన్ని తీసుకెళ్లి దేవుని కార్యాలకు, దేవుడికి సంబంధించినటువంటి మందిరానికి సంబంధించిన పనికి సంబంధించిన వాటిల్లో అక్కడ అవిధేయత దేవుడు వివక్ష చూపించాడు కదా అన్నారు. అది ఎంత సిల్లీగా ఉందంటే, ఇప్పుడు పాత నిబంధనల గురించి వస్తే మందిరం పని లేవీలు చేయాలి. కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలు ఉందా అండి? మరి పాత నిబంధనలో లేవీలకు సంబంధించినటువంటి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అక్కడ అలాగే దేవుడు శిక్షించాడండి, ఎవరు ఈ ఉజ్జాన్ని శిక్షించాడు కదా అని చెప్పి మన క్రైస్తవ సోదరులు చెప్పే ప్రయత్నం చేస్తారు సమాధానం. అది కాదండి. కొత్త నిబంధనలు కూడా, పాత నిబంధనలు కొత్త నిబంధనలు సరే యెహోవా న్యాయస్తుడే, యెహోవా దేవుడు అనేవాడు న్యాయంగానే ఉండాలి. న్యాయం ఉంది దానికి. ఎందుకు న్యాయం ఉందని చెప్పదలిచాను ఈరోజు. ఇప్పుడు కొత్త నిబంధనలను చూద్దాం. ఇప్పుడు సేవ చేసావు. ఇప్పుడు ఒక దేవుడికి సేవ చేయాలంటే, దేవుడు సేవ చేయాలంటే దేవుడు పిలుపు ఉండాలి. దేవుడు పిలుపు ఉండాలి. రొట్టె ద్రాక్షారసం ఇవ్వాలన్నా సరే, బలిపెట్టు మీద ఎత్తుందో రొట్టె ద్రాక్షారసం ఇవ్వాలన్నా సరే పాస్టరే ఇవ్వాలి. నేను వెళ్ళిపోయి రొట్టె ద్రాక్షారసం ఇచ్చేస్తాను, రొట్టెని విరిచేస్తాను అంటే కుదరదండి. పాస్టర్ రొట్టెని విరిస్తే సేవకులుగా దాన్ని మనం ఇస్తాం, దాని వరకు అర్హత ఉంది. కానీ రొట్టెని విరిచే అర్హత కేవలం సేవకుడికి ఉంది. అలాగే బాప్తిస్మం ఇచ్చే అర్హత ఎవరికి ఉంది? కేవలం సేవకుడికి ఉంది. అలాగే సంఘ కాపరిగా ఉండాల్సినటువంటి అర్హత ఎవరికి ఉంది? కేవలం సేవకుడికి మాత్రమే ఉంది. అదేంటంటే ప్రతి ఓడు నేను సేవకుడికి ఉంటానంటే, ప్రతి ఓడు నేను బాప్తిస్మం ఇస్తానంటే, ప్రతి ఓడు రొట్టె రాష్ట్రాన్ని విరిచేస్తానంటే కుదరదండి క్రైస్తవంలో. ఇది దేవుడు నియమించినటువంటి కట్టడు. ఎందుకు? దేవుడి పనికి దేవుడే ఎన్నుకోవాలి. దేవుడి పనికి దేవుడే ఎన్నుకోవాలి. కాబట్టి దేవుడి పనిని దేవుడు ఎన్నుకున్నటువంటి పని, ఆ వ్యక్తి చేయాల్సిన పనిని ఎన్నుకోబడని ఎవరో వ్యక్తి నేను బాప్తిస్మం ఇచ్చేస్తాను, నేను సంఘ కాపరిగా ఉంటాను, నేను రొట్టె ఇచ్చేస్తానంటే దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తాడు. శాపానికి గురవుతాడు ఆ వ్యక్తి, శాపానికి గురవుతాడు. అదేంటండి? దేవుడు రొట్టె పట్టుకున్నంత మాత్రాన దేవుడు రొట్టె పట్టుకున్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడు చంపేస్తాడా? శిక్షించేస్తాడా? బాప్తిస్మం చేసిన దేవుడు శిక్షించేస్తాడా? సంఘ కాపరిగా ఉన్నంత శిక్షించేస్తాడా? అంటే ఖచ్చితంగా దేవుడి పనికి కాపరిగా ఎన్నుకోవాల్సింది దేవుడే. ఎవరైతే అభిషేకించబడతారో వాళ్ళు మాత్రమే కాపరిగా ఉండాలి. పాత నిబంధన చూసినా కొత్త నిబంధన చూసినా దేవుడు పిలుపు ఉండాలి. దేవుడు పిలుపు అనేది ఉండాలండి. సువార్త చెప్పేది వేరు, పరిచర్యలు అనేకం. ఇప్పుడు సువార్త చెప్పడం వేరు, అందరూ సువార్త చెప్పొచ్చు. సువార్త చెప్పే పని వేరు, దేవుడు పరిచారకులుగా ఉండేది వేరు, సంఘ పెద్దలుగా ఉండేది వేరు, దానికి అర్హతలు వేరే ఉన్నాయి. పెద్దలుగా ఉండేది వేరు, అలా ఇవన్నీ వేరు. కానీ కాపరిని చెప్పేది కాపరిగా ఉండాలన్నా, బాప్తిస్మం ఇవ్వాలన్నా, రొట్టె ద్రాక్షారసం రొట్టెని విరిచి ఇవ్వాలన్నా ఖచ్చితంగా కాపరి చేయాలి అనే విషయం క్రైస్తవులందరికీ తెలుసండి. కానీ అది వేరే వ్యక్తి చేసినప్పుడు అక్కడ శిక్ష పొందుకుంటే, చూసారా, దేవుడు తన శరీరాన్ని పట్టుకుంటే, రొట్టెని శరీరంగా తీసుకుంటాం కదా, రొట్టెని శరీరం పట్టుకుంటే ఆ వ్యక్తి చనిపోయాడండి. కాబట్టి దేవుడికి వివక్ష ఉంది అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరికైతే పని చెప్పాడో, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నాడో అతను పని చెప్పినప్పుడు అతను మాత్రమే చేయాలి అంతే అని రూల్. అది పద్ధతి. దేవుడికి ఇష్టం అనమాట. దేవుడికి ఇష్టమైన వాళ్ళు మాత్రం తన పని చేయాలి. దేవుడు పెట్టుకున్నటువంటి ఒక రూల్. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి. గవర్నమెంట్ ఒక కలెక్టర్ని పెట్టుకుంది, ఒక ఆర్డీఓని పెట్టుకుంది, ఒక ఆర్టీఓ కానీ ఎంఆర్ఓని కానీ ఒక సీఎం కానీ ఎవరైతే గవర్నమెంట్ నియమించింది. గవర్నర్ ఏం చేస్తాడు? సీఎం కి ప్రమాణ స్వీకారం చేసి నియమించాడు. అదే కానీ సీఎం చేయాల్సిన పని నేనే చేసేస్తానంటే, అదే కానీ కలెక్టర్ పని చేయాల్సిన పని నేను చేసేస్తానంటే అదేమవుతుంది? గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోదు? అదేంటంటే నేను కూడా ఇప్పుడు ఒక పని కోసం నేను అప్రూవ్ చేసేస్తా, సంతకం పెట్టేస్తానంటే కుదురుద్దా? ఒప్పుకోదు గవర్నమెంట్. గవర్నమెంటే స్పెషల్ గా కొన్ని పనుల కోసం కొంతమంది అధికారులను గవర్నమెంట్ నియమించుకున్నప్పుడు ఆ అధికారి చేయాల్సిన పని అధికారే చేయాలి. నువ్వు కేవలం హెల్ప్ చేయడం వరకే, లేకపోతే ఆ అధికారి ఏదైనా చెబితే అది చేయడం వరకే నీ పని. ఒక కలెక్టర్ వచ్చి నాకు ఒక ఆదేశించాడండి, ఈ పని చేయమని చెప్పి ఆదేశించాడు, అది నేను చేయగలగాలి, చేస్తాను. అది తప్పు కాదు. కలెక్టర్ పని నేను చేస్తాను అనకూడదు కదా. ఒక గవర్నమెంటే అధికారులని, ప్రధానులని, ముఖ్యమంత్రులని, అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉందో దాన్ని నియమించుకొని వాళ్ళు మాత్రమే చేయాలి అని గవర్నమెంట్, మిగతా వాళ్ళు చేస్తే ఒప్పుకోదు గవర్నమెంట్. అలాగే దేవుడు కూడా దేవుడి పని ఏదైతే ఉందో ఆ పని కోసం ఎవరైతే ఎన్నుకున్నాడో కొత్త నిబంధన ప్రకారం చెప్తున్నా, ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే చేయాలి. వేరే వ్యక్తి చేస్తానంటే ఖచ్చితంగా శాపాన్ని పొందుకుంటాడు. అదేంటండి? బాప్తిస్మం ఇచ్చే పని మంచి పనే కదా, నేను బాప్తిస్మం ఇస్తా మంచి పని చేస్తున్నాను కదా, ఒక సంఘ కాపరిగా ఉండి మంచి పని చేస్తున్నాను, సంఘాన్ని నడిపిస్తున్నాను కదా, మంచి పని కదా అంటే నీ పని కాదు. అది సంఘ కాపరిగా ఉండాలంటే దేవుడు నియమించుకోవాలి. సంఘంలో సేవకుడిగా ఉంటాడంటే అది ఓకే. అది కూడా రూల్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు అపరిశుద్ధంగా బతికే వాళ్ళందరూ కూడా చేస్తారంటే ఒప్పుకోడు దేవుడు. నేను అంటాను ఈ సంఘ కార్యక్రమాల నియమాలు ఏవవుతున్నాయో అలాగే గుడిలో పూజారి లేకపోతే అర్చకుడు లేకపోతే ప్రధాన అర్చకుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు మాత్రమే చేయాలి. అంతేగాని ప్రతి భక్తుడు వెళ్ళిపోయి నేను అర్చన చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవడు పడితే వెళ్ళి చేసేస్తారంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగే బైబుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పిన వాడిని దేవుడు శిక్షిస్తాడు. అది హైందవ్యమైనా సరే, ఇటు క్రైస్తవమైనా సరే. తప్పిన వాడు ఆ గుడిలో ఏదైతే ఉందో దాన్ని ఊరుకోరు. ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకునేది వేరు, గుడిలో ఆ భగవంతుడికి ఆ హోమాలు అర్చనలతో చేసేది పూజారి వేరు. ఓకే, అట్లాగే ఇంట్లో ప్రార్థన చేసుకున్న క్రైస్తవుడు వేరు, సంఘాన్ని నడిపించే నాయకుడు వేరు అనమాట. ఇప్పుడు ఇందులో ఎక్కడ కూడా
అది మీరితే ఏమైందంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని కూడా విశ్వాసాన్ని పాస్టర్ గా చేస్తే ఖచ్చితంగా శిక్ష పొందుకుంటాడు. అలాగే భక్తుడు అనేవాడు పూజారిలా చేస్తే ఖచ్చితంగా శిక్ష పొందుకుంటాడు. ఈ 2 నియమాలు గుర్తుపెట్టుకోండి. ఇవి బైబుల్లో ఇప్పుడు ఏదైతే ఉద్యోగ విషయంలో జరిగిందో, దేవుడు మందిరానికి సంబంధించిన పని ఏదైతే ఉందో ఆ మందిరం సపరేట్ కొంతమంది వ్యక్తులు దేవుడు అప్పచెప్పాడు. అది అర్హతను బట్టి అప్పచెప్పాడు. అర్హతను బట్టి కలెక్టర్ ఎవరైతే ఐఏఎస్ పాస్ అవుతే కలెక్టర్ అవుతాడో, అలాగే ఈ లేవి గోత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడి దృష్టిలో అలాంటి పరీక్షలలో నెగ్గారు. అలాంటి పరీక్షలలో నెగ్గి దేవుడి దృష్టిలో పాస్ అయ్యారు. కొన్ని కార్యక్రమాలు పాస్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పాడు. అందరికి ఆ పనులు అప్పచెప్పాల, ఎందుకంటే దేవుడి దృష్టిలో వాళ్ళు పాస్ అయ్యారు కాబట్టి. అలాగే దేవుడు సేవ చేయాలంటే, కొత్త నిబంధన ప్రకారం దేవుడు సేవ చేయాలంటే దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గి దేవుడి సేవకుడిగా దేవుడు ఎన్నుకున్న తర్వాత అప్పుడు దేవుడి పనులు చేయాలి. అంతేగాని ఎలా పడితే నేను కూడా చేసేస్తానండి, కాపరిగా ఉంటాను, నేను కూడా రొట్టె ద్రాక్ష చేస్తాను, నేను కూడా బాప్తిస్మం ఇచ్చేస్తానంటే కుదరదండి. పాత నిబంధన కొత్త నిబంధన దేవుడు ఎన్నుకోవాలి. లేవీలు దేవుడు ఎన్నుకున్నాడు. కొత్త నిబంధనలో దేవుడి చిత్తమైన వ్యక్తులు సేవకులకు ఎన్నుకుంటున్నాడు. అలాగే పూజారులు అనే వాళ్ళు కూడా వేదోచ్చారణ, ఆ నియమనిష్టలు, లేకపోతే ఆ సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ శ్లోకాలు కానీ ఏదైతే ఆ నియమనిష్టలు ఏదైతే అవి కొంతమంది చేయాలి, అందరూ చేయడానికి వీలు పడదు. నేను అంటాను ఇక్కడ క్రైస్తవ్యానికి హిందుత్వానికి డిఫరెన్స్ ఏంటండి అంటారు. క్రైస్తవంలో ఏ వ్యక్తి అయినా సరే దేవుడి చేత ఎన్నుకోబడి పాస్టర్ గా అవ్వచ్చు కొత్త నిబంధన ప్రకారంగా. అలాగే మనకి పూజారి ఖచ్చితంగా బ్రాహ్మణుడే అవ్వాలి. ఎవరు పెడితే వాళ్ళు పూజారి అయిపోతారంటే అట్లా కుదురుద్ది అంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది శూద్రులు కూడా వేద పఠనం నేర్పిస్తున్నారు కానీ కొంతమంది పూజలు చేస్తున్నారని కౌంటర్ కూడా నాకు వేయచ్చు. నేనంటాను తిరుపతిలో ప్రధాన అర్చకత్వం పోస్టులోకి ఒక శూద్రుడిని పెట్టగలరా? తిరుపతి ప్రధాన అర్చక పదవికి ఒక శూద్రుడిని మీరు పెట్టగలరా? అప్పుడు చెప్పండి సమాధానం. అప్పుడు చెప్పండి. ఓకే, బైబుల్ క్రైస్తవునికి వచ్చిన కాలం కాదు, అది కులంతో సంబంధం లేదు, వాడు దేంతో సంబంధం లేదు. దేవుడికి నమ్మకస్తుడుగా ఉన్నాడు, వాడు దేవుడిని ఎన్నుకుంటాడు, సేవకుడిగా నియమించుకుంటాడు, బాహుబలంగా వాడుకుంటాడు. క్రైస్తవానికి ఉన్నది. హిందుత్వానికి ఉన్నది అది. హిందుత్వం ఖచ్చితంగా బ్రాహ్మణుడే ప్రధాన అర్చకత్వ పదవి చెయ్యాలి ముఖ్యమైనటువంటి దేవాలయంలో. మిగతా ఆటి గురించి పక్కన పెట్టండి. కొంత దళితులు గిరిజనులకు సంబంధించిన గుడులు ఉన్నాయి, అందులో పెడుతుంటారు. కొంతమంది ఆ గిరిజన సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే పిండ ప్రదానాలు కానీ, అంటే చనిపోయినప్పుడు చేసే పిండ ప్రదానం కానీ, వాటికి సంబంధించిన గిరిజన సంబంధించిన పూజారులు వేరే ఉంటారండి, ఉన్నారు కదండి అంటారు. నేను అవన్నీ చెప్పట్లేదు అంట, అది నాకు చెప్పొద్దు. తిరుపతిలో ప్రధాన అర్చకత్వం పోస్ట్ లోకి శూద్రుని ఎన్నుకోలేరు. క్రైస్తవ్యంలో ఈ ప్రధానమైనటువంటి పాస్టర్ పదవికి క్రైస్తవుడు ఎవరైనా సరే నియమించబడతాడు, కులం సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లేవి గోత్రాలు ఇవి లేవు. అప్పుడు లేవి గోత్రం ఉంటే కూడా కారణం ఏంటంటే పుట్టుకతో వాడు లేవీడు కాబట్టి అది పుట్టుకతోటే మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు, లేవీడు ఎవరైతే ఉన్నారు, యాకోబుకు సంబంధించిన సంతానంలో లేవి ఎవరైతే ఉన్నారో ఆ సంతానంలో ఉన్నటువంటి లేవిని నేను ఎన్నుకున్నాను అని చెప్పలేదండి. తర్వాత లేవి వంశం వాళ్ళు దేవుడు నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సపరేట్ గా గిఫ్ట్ గా దేవుడు ఎన్నుకున్నాడు. అది గుర్తుపట్టండి, చాలా క్లియర్ గా నేను చెప్పదలిచాను చాలా పదే. లేవీల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు కదా, ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అనేది కూడా ముందు గమనించాలి. ఓకే, ఇది ఇక్కడికి వద్దామండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, ఇంతసేపు ఓపిక్ గా ఇంత వివరంగా ఎందుకు చెప్పే ప్రయత్నం చేశాను, పదే పుష్ చేసే ప్రయత్నం ఎందుకు చేశానంటే, ఇప్పుడు కిరణ్ గారు ఏం చేస్తున్నాడు, బ్రాహ్మణుడు తాకితే ఒక బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు అంటరాని తనాన్ని తీసుకొచ్చి యెహోవా మందసాన్ని తాకితే ఒక వ్యక్తి ఒప్పుకోలేదు, యెహోవాకి అంటరానితనం ఉంది, ఇటు బ్రాహ్మణుడికి అంటరానితనం ఉంది, 2 చోట్ల అంటరానితనం ఉందని పోల్చారు. దేవుడు మందిరానికి సంబంధించిన పనుల విషయంలో దేవుడు ఒప్పుకోకపోతే శిక్షిస్తే దాన్ని తీసుకెళ్లిపోయి ఒక వ్యక్తిని ప్రేమించకుండా అంటరానితనం చూపించిన దాన్ని పోల్చి మాట్లాడటం జరిగిందండి. సరే, ఇంక తర్వాత చాలా వీడియో ముందు చేద్దాము. ఫస్ట్ ఈ పార్ట్ చేసేస్తాను, తర్వాత ఒక పార్ట్ గా చేస్తాను. ఏదైతే ఇజ్రాయేలు చచ్చినది తినకూడదు, అన్యులు తినొచ్చు కదా అంటారు, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఇంకొన్ని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ముందు 2-3 ఎపిసోడ్లు చేస్తాను. దీన్ని ముందు ఉజ్జా గురించి మనం క్లియర్ చేసుకుని ఈరోజు వీడియో ముగించుకుందామండి. ఇప్పుడు ఎవరైనా అది ఎలా పోద్ది, ఒక్క నిమిషం, కామెంట్స్ లో క్లారిటీ లేకపోతే చెప్పండి. చాలా మంది స్వామీజీలు పీఠాలు అయోధ్యకు వెళ్ళలేదు. చాలా మంది ఇది ఏదైతే ఉందో అయోధ్య గురించి కాదు, ఇక్కడ ముఖ్యంగా శూద్రులను కూడా ప్రధాన అర్చకత్వం పదవికి ఎలిజిబిలిటీ కాదండి, తీసుకోవట్లేదు. అది సమాధానం చెప్పాలి కిరణాశ్రం గారు. ముందు నేను చెప్తున్న కొన్ని పాయింట్ స్కిప్ చేయదు. అది మహాభారతంలో ఏదైతే ఉందో అది వివక్ష అంటే. అంతేగాని నేను అంటాను పూజారి చేయకుండా వేరేడికి పూజారి పని అని చెప్పట్లేదండి. పూజారికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న తర్వాత పూజారి పదవి ఇవ్వాలి. అలాగే ఏదైతే పాస్టర్ కూడా వృత్తి కూడా ఎవరు పెడితే చేయకూడదా కూడా ఇది కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పొచ్చాను. ఇప్పుడు ఉజ్జా గురించి వెళ్దామండి. తర్వాత వీడియోలో ఏం చెప్పుకొచ్చారు, ఇంకా
కుల వివక్ష ఉందని చెప్పారు ఒకటి. కుల వివక్ష సార్, ఇది కుల వివక్ష. కుల వివక్ష కాదు, అది చూపిస్తాను. లేవీలు ఎందుకు ఎన్నుకున్నాడు. ఇంకోటి మన దగ్గర ఎవరు వద్దని చెప్పాలా, మనం పెట్టుకున్నారు మనుషులు, మనం పెట్టుకున్నారు అంటే మనుషులు పెట్టుకున్నారు. అదేంటండి ఇప్పుడు గుళ్ళో నేను ఒకటి ఫోన్ చేసి నాకు నేను సూత్రుడిని గుళ్ళోకి వెళ్ళి నేను దేవుడిని పట్టుకుంటాను, నన్ను ఎందుకు పట్టుకోండి అంటే మరి ఇదేమని దీంట్లో కూడా అదే ఉంటే ఎట్లా అండి? వాడు పట్టుకొని మన దగ్గర ఎవరు వద్దని చెప్పాలా, మనం పెట్టుకున్నారు మనుషులు, మనం పెట్టుకున్నారు అంటే వాడు ఎలాంటి వాడు తెలియక శుచి శుభ్రతగా ఉండాలి కాబట్టి నియమ నిష్టలతో ఉండాలి కాబట్టి అది మనం పెట్టుకున్న రూల్. మనం పెట్టుకున్న రూల్ అంట హిందూ గ్రంథాల ప్రకారంగా ఖచ్చితంగా బ్రాహ్మణుడు. మీరు పెట్టుకున్న రూల్ ఏంటి? బ్రాహ్మణుడు మాత్రమే దేవుడు పని చేయాలి, బ్రాహ్మణుడు మాత్రమే దేవుడు సేవ చేయాలి అని క్లియర్ గా హిందూ గ్రంథాలు ఉంటే మీరు మరి ప్రత్యేకించి మేము పెట్టుకున్న రూల్స్ గ్రంథాల్లో లేదని చెప్తారండి కిరణాశ్రం గారు. గ్రంథాల్లో ఉన్నదే కదా అది. ఇప్పుడు ఆ మతంలో దేవుడు అనేవాడు అతను మందసాన్ని తాకేడని చెప్పి చంపేసాడు పట్టుకెళ్తున్నారండి. దీనికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ మందసాన్ని లేవి. సార్ ఇప్పుడు సబ్జెక్ట్ వెళ్దాము. ముందు దీనికి సమాధానం చెప్పండి. మహాభారతంలో సూర్యుడు అంటే అన్నం తింటాం ఏదైతే ఉందో అది పెంట తిన్నట్లని రాస్తుంది. దీనికి సమాధానం చెప్పాలి మీరు నాకు. ఇది వివక్ష అంటే. నేను మందిర పనుల విషయాల్లో అది వేరండి. పనుల విషయాలు ఎవరు చేసిన పని వాళ్ళు ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి వివక్ష కంటకట్టకండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెండో సమూయేలు గ్రంథం ఉజ్జా గురించి చూద్దామండి క్లియర్గా. రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుడి మందసమును వద్ద పడి చనిపోయాను. ఇది రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఉందండి. అదేవిధంగా ఇంకో చోట కూడా బైబుల్లో ఉంది. మొదటి దినవృత్తాంతం గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. వారు కీదోను కళ్ళము నొద్ద వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. ఓకే, ఇప్పుడు ఈ మందసాన్ని ఈ ఎవరైతే ఉజ్జా ఉన్నాడో ఉజ్జా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం తోటి ఆయన చనిపోయినట్టుగా మనకి బైబిల్లో ఉంది. అదే కాకుండా ఇంకా ఉందని చూద్దామండి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. ఇక్కడ చూడండి, దేవుని మందసం ఏదైతే ఉందో దావీదు తీసుకొస్తున్న మందసం ఏదైతే ఉందో ఆ మందసం ఫిలిస్తీన్ల దగ్గర వచ్చింది. మీకు అందరికీ తెలుసు, బైబిల్ తెలుసు. అయితే ఈ ఫిలిస్తీన్ల దగ్గరికి ఏదైతే ఫిలిస్తీన్ల దగ్గర వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ మందసం వచ్చినప్పుడు ఏమైతే ఒక ఊర్లోకి వస్తుందండి. ఆ ఊర్లో ఉన్న పొలంలో ఉన్న వాళ్ళు చూస్తారు. ఆ మందసాన్ని తెరిచి చూశారంట. తెరిచి చూసినప్పుడు ఇక్కడ ఉజ్జా మందసాన్ని పట్టుకున్నందుకు చనిపోయాడని మాత్రమే చూపిస్తున్నారు. ఇంకొంచెం మీకు పాజిటివ్ గా చూపిస్తాను, విమర్శించే వాళ్ళకి ఇంకొన్ని వాక్యాలు కూడా అందిస్తాను నేను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. బెత్షెబ వారు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మందసాన్ని తెరిచి చూసినందుకు వాళ్ళు కూడా చనిపోయారండి. అలాగే ఊర్లో ఉన్న చాలా మంది కూడా జబ్బు పాలయ్యారు. దానివల్ల దావీదు చెప్తారు, దావీదు తర్వాత మనసుని తీసుకుని వెళ్తాడు. ఇది కాన్సెప్ట్. ఇక్కడ కూడా చాలా మంది చనిపోయారు. తెరిచి చూసిన వారు చనిపోయారండి. తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఇక్కడ మనసాన్ని తెరిచి చూసిన వాళ్ళు కూడా చనిపోయారండి. ఇప్పుడు మందసం గురించి ఇంకో చోట కూడా ఉంటుందండి. దేవుడి పని విషయాల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే చనిపోయిన వ్యక్తుల గురించి ఇంకోటి కూడా చూపిస్తాను. దీనికి వెళ్లే ముందు ఇంకోటి మనం చూద్దామండి. ఇప్పుడు ఈ మందసం ఏదైతే ఉందో ఈ మందసాన్ని యాక్చువల్లీ ఈ మందసాన్ని లేవీలు తప్ప ఎవరు పట్టుకోకూడదని తెలుసా అంటే వీళ్ళందరికీ తెలుసండి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, ఇది ఫిలిస్తీన్లకు సంబంధించింది. యెహోవా మందసం ఇంకొంచెం మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి
ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. ఎప్పుడు? లేవీలు యెహోవా మందసమును బంగారు పోస్తువు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బెత్షెమెషు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మందసాన్ని పట్టుకున్నారా? పట్టుకోలేదండి. మందసాన్ని పట్టుకోకుండా ఆ మందసం తీసుకొచ్చినటువంటి ఆవుల్ని గాని ఆ కర్రలను కాల్చి ఆ ఎడ్ల బండి యొక్క కర్రలు కాల్చి ఆవులని దహన బలిగా చేశారు. కానీ మందసాన్ని పట్టుకుంది ఎవరు? లేవీలు మాత్రమే పట్టుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి క్లియర్ గా తెలుసండి, మందసం అనేది పట్టుకోకూడదు. మందసం అనేది పట్టుకోకూడదు ఇజ్రాయేల్ క్లియర్ గా తెలుసు. తెలిసి కూడా ఇజ్రాయేలీలు ఎవరైతే బెత్షెమెషు వాళ్ళు తెరిచి చూసినందు వాళ్ళు ఏమైందని చనిపోయారు. నేను అంటాను, ఇక్కడ తెలిసి చేసిన తప్పు ఒకటి ఉందండి, తెలియక చేసిన తప్పు ఒకటి ఉంది. తెలిసి చేసిన తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడతాది అక్కడ. కాబట్టి బెత్షెమెషు వాళ్ళు చేసిన తప్పు. ఇక్కడ వివక్ష అనకూడదు. మందసాన్ని ఎవరు పట్టుకోవాలి, ఎవరు పట్టుకోకూడదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైబిల్లో ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పట్టుకోకూడదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? లేవీలు వచ్చిందాక ఆగి లేవీలు మాత్రమే ఆ పెట్టిని దించి ఆ బలులు అనేది ఇచ్చిన తర్వాత, పెట్టిని దించిన తర్వాత అప్పుడే ఈ బెత్షెమెషు వాళ్ళు బలు ఇచ్చారు. కాబట్టి లేవీలు మాత్రమే ఆ పని చేయాలని తెలిసినప్పుడు తిరిగి దాన్ని తెరిచి చూస్తే ఏదైతే ఉందో దానివల్ల తెలిసి చేసిన తప్పు కాబట్టి శిక్ష పొందుకుంటారు అనమాట. ఇప్పుడు అదేవిధంగా మరి తెలియక చేసిన తప్పు, ఇప్పుడు మనసాన్ని దేవుడు ఎవరు పడితే పోనీ తెలియక ఎవరైనా ముట్టుకుంటే దేవుడు వాళ్ళని శిక్షించాడా అంటే శిక్షించలేదని. చూడండి, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందసం 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయదము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదము తెలియజేయమనగా. యాక్చువల్లీ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ యుద్ధం చేసి మనసాన్ని పట్టుకుపోతారండి. పట్టుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చచ్చిపోలేదు, అలాగే తీసుకొచ్చినప్పుడు ఏం చచ్చిపోలేదండి. ఆ మనసు వాళ్ళ దగ్గర పెట్టుకున్నది వాళ్ళు శిక్ష పొందుకున్నారు. అయితే పట్టుకున్నప్పుడు ఇప్పుడు యుద్ధ పట్టుకున్నాడండి, చచ్చిపోయాడండి. మరి ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు ఎందుకు చచ్చిపోలేదండి? ఆ క్వశ్చన్ మీరు వీడియోలో అనుకున్నారు. మరి ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడే అర్థమైపోతుంది. ఇక్కడ ఫిలిష్తీయులు ఏం చేస్తారు? మనసాన్ని పట్టుకున్నారండి. ఇక్కడ ఫిలిష్తీయులు మనసాన్ని పట్టుకోకూడదని, మనసం పట్టుకుని చచ్చిపోతారని, లేకపోతే అన్యులు పట్టుకుని చచ్చిపోతారని బైబిల్ చెప్పలా. అక్కడ ఏం చెప్పాడు? కావాలి ఇజ్రాయేల్ మాత్రమే పట్టుకోవాలి, మిగతా వాళ్ళు పట్టుకోకూడదు. అది లేవీలు మాత్రమే పట్టుకోవాలి, మిగతా వాళ్ళు పట్టుకోకూడదు, మిగతా గోత్రాల వాళ్ళు పట్టుకోకూడదు. ఇక్కడ ఫిలిష్తీయులు ఏం చేస్తారు చూడండి, ఫిలిష్తీయులు ఏం చేస్తారు? ఆ మనసాన్ని పట్టుకుని ఆ బండి మీద ఎక్కించారు, బండి మీద ఎక్కించి పంపించారు. మరి వీళ్ళు చచ్చిపోలేదు కదా, వీళ్ళకి తెలియదండి మనసాన్ని పట్టుకోకూడదు, మనం పట్టుకోకూడదు, లేవీలు మాత్రమే పట్టుకోవాలి, మనం పట్టుకోకూడదు అనే విషయం. వీళ్ళకి ఆజ్ఞలలో రాయబాళ్ళు, వీళ్ళకి ఆజ్ఞతో సంబంధం లేదు, వీళ్ళకి ఆజ్ఞలు ఇవ్వలేదు, దేవుడు వీళ్ళకి చెప్పలేదు. పైగా వాళ్ళకి తెలియదండి. తెలియక పట్టుకుంటే పోనీ, తెలియక పట్టుకోలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి క్షమించాడండి. ఫిలిష్తీయులు పట్టుకొని ఆ మందసాన్ని చూడండి బండి మీదకి ఎక్కించారు. యెహోవా మందసమును ఆ బండి మీదకి ఎక్కించారండి ఫిలిష్తీయులు. చూడండి 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసమును బంగారపు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా. మరి ఫిలిష్తీయులు చచ్చిపోలేదు కదా, ఎందుకంటే తెలియదు వీళ్ళకి మందసం పట్టుకోకూడదు అనే విషయం. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు దేవుడు క్షమించాడండి. తెలిసి మందసం తెలిసినటువంటి బెత్షెమెషు వారు గాని ఉజ్జా గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చనిపోయారు. అంటే అనేది ఏంటంటే ఇక్కడ తెలిసి చేసిన తప్పుకి శిక్ష ఉంటుందండి, తెలియక చేసిన తప్పుకి శిక్ష ఉండదు. అయితే మరి మనసం పడిపోతున్నప్పుడు దాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు కదా, దాన్ని పడిపోకుండా చేశాడు కదా అంటే అక్కడ మనసం ఎట్టి పరిస్థితులు పట్టుకోకూడదు అని ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఏదో రకంగా పట్టుకునే ప్రయత్నం అనేది చేయకూడదండి. దాని గురించి మనం వివరణకు వెళ్లే ముందు ఒక్కసారి ఇది కూడా చెప్పి వెళ్తాను, చూద్దాం. చూడండి, ఇప్పుడు మన నీతి క్రియలు, ఇప్పుడు మనం నీతి అనుకున్నది ఇది నీతే కదా, మంచి పని చేయాలనుకున్నాడు కదా, ఏదైతే ఉందో మన నీతి క్రియలు చెడ్డ క్రియలు కదండి. మన నీతి క్రియలు దేవుడి దృష్టిలో మురికి గుడ్డలండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. అలాగే మనకి ఇంకొక ఘటన కూడా బైబిల్లో చూడొచ్చండి. మోషేకి ఏం చెప్పాడు యెహోవా? మోషేకి ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11-12 వచనాలు. బండతో మాట్లాడమంటే బండని కొట్టడం వల్ల మోషే అహరోనులు ఆ కనాను దేశానికి వెళ్లకుండా అయిపోయారు, మోషే చనిపోవటం అయింది. ఇక్కడ చిన్న తప్పే కదా అనుకుంటాం. ఇప్పుడు ఉజ్జా చేసింది చిన్న తప్పే కదా, లేకపోతే ఈ బెత్షెమెషు వాళ్ళు చేసిన చిన్న తప్పే కదా అనుకుంటాం. ఇక్కడ తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన తప్పు, రెండు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. దేవుడు మన దేవుడు విషయాల్లో, బైబిల్లో దేవుడి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధుడు ఆయన. మనం ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చేయాలి, వేరేగా చేయడానికి వీలు లేదండి. తెలియక చేస్తే ఓకే, దేవుడు క్షమిస్తాడు. ఫిలిష్తీయులు దేవుడు క్షమించేశాడు, వదిలేశాడు ఫిలిష్తీయుల్ని. ఓకే, ఇక్కడ మోషే చేసిన చిన్న తప్పే అయినప్పుడు కూడా మోషే కనానుకు వెళ్లకుండా అయిపోయాడు.
బండతో మాట్లాడమంటే బండని 2 సార్లు కొట్టాడు. అహరోను కూడా అలాగే చనిపోయాడు. తర్వాత అదేవిధంగా మనకి సౌలు మొదటి సమయాలు కన్నా 15-22 వచ్చిన చూస్తే సౌలు కూడా ఏం చేశాడు, కొన్ని పశువులు తీసుకొచ్చాడండి. కొన్ని పశువులు తీసుకొచ్చి నువ్వు యెహోవాకి బలులు ఇచ్చుకుంటా కోసం తెచ్చాను, వాటిని చంపడం ఎందుకులే అని నేను చంపలేదు కదా అన్నాడు. అప్పుడు మనకి సమూయేలు ఏమన్నాడు సౌలుతోటి, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలకించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్లు క్రోవు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. యెహోవా ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని యాజ్ టీజ్ గా చేయాలి. దాంట్లో నీ సొంతాన్ని కలపకూడదు, నీ ఇష్టాన్ని కలపకూడదు. అప్పుడు ఏమవుతుంది, నీ మురికి గుడ్డలాగా అయిపోతాయి అనమాట. యెషయా గ్రంథంలో చెప్పేటట్టుగా నీ నీతి క్రియలు, ఇది నీతే కదా, ఇది మంచి పనే కదా అనుకుంటే ఖచ్చితంగా అది దేవుడి దృష్టిలో మురికి గుడ్డల్లాగా అయిపోతాయి. ఇక్కడ బైబుల్లో క్లియర్ గా మాట గమనించాలి. చూడండి, బైబుల్ ఒక మాట క్లియర్ గా ఉంటుంది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు దేవుడు ఆజ్ఞిస్తే ఆజ్ఞని యాజ్ టీజ్ గా అలా చేయాలండి. దాంట్లో నీ సొంతాన్ని కలపకూడదు. ఒక నిమిషం అండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకి రిఫరెన్స్ చూపిస్తాను. ఒక నిమిషం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞ ఎలా ఇస్తే ఆజ్ఞలు అలాగా పాటించాలి. దాంట్లో మళ్ళీ నీ నీతిని కలిపి నీ ఆలోచనలు కలిపి చేయకూడదు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు ఆజ్ఞాపించాడండి, దాన్ని కేవలము లేవీలు మాత్రమే పట్టుకోవాలి, లేవీలు మాత్రమే మోయాలి. అహరోను సంతతి మాత్రమే ఆ యొక్క మందసాన్ని తెరవాలి, కానీ అహరోను సంతతి మాత్రమే ఆ మందరం సంబంధించిన పరికరాలు ఏదైతున్నాయి వాటిని అహరోను సంబంధించిన వాళ్ళు మాత్రం ముట్టుకోవాలి. మందసాన్ని మోయడం అనేది ఏదైతుందో కేవలం కహాతీయులు మాత్రమే మోయాలి అనేది దేవుడి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరితే ఏమైందంటే ఉజ్జాలంటే వాళ్ళు కానీ చనిపోతారండి. ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి, అక్కడ తెలియకపోతే అనుకోవాలి. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 23 వచ్చింది, ఎలా పాపం వల్ల వచ్చి జీతం మరణము ఉంది. ఖచ్చితంగా ఆజ్ఞాతిక్రమం పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తే ఖచ్చితంగా మరణం వస్తుంది. అలాగే ఉజ్జా కూడా మనకి పాయింట్ గా నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఉజ్జా మనసు దగ్గరికి వెళ్దాం మళ్ళీ. బైబిల్లో మరొక సందర్భం కూడా ఉందండి. అదే లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం. దీని గురించి కూడా మనం అడుగుతారు మన వాళ్ళు. అహరోను కుమారులలో నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా. ఇక్కడ నాదాబు అబీహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా యెహోవా పని చేయటానికి వచ్చారండి. కానీ దేవుడు చెప్పినట్టు చేయకుండా వేరొక అగ్ని, వేరే రకంగా అగ్ని హోమం చేయడం ద్వారా ఏమైందంటే అక్కడ వీళ్ళు చనిపోయినట్టుగా ఉందండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇది కూడా అంతేనండి, సొంతాన్ని కలపకూడదు, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా కాకుండా వేరేగా చేయకూడదు అని తనకి ఇది కూడా మనకి ఒక బైబిల్ రిఫరెన్స్ ఉందండి. ఇవన్నీ మనం అపోజిషన్ వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను, ఈ రిఫరెన్స్లు అన్ని మళ్ళీ అడుగుతుంటారు కాబట్టి ఇస్తున్నాను. దీనికి సమాధానం చెప్తాను. ఇంకా చూద్దాం. దీని గురించి చూస్తే కనుక ఏమి దహన బలిగా ఇవ్వాలి అంటే ఏమి అన్యాగ్ని అంటే వేరే అగ్ని ఏం అర్పించారు ఈ నాదాబు అబీహులు, అహరోను కుమారులు అయినటువంటి నాదాబు అబీహులు వేరే అగ్ని ఏం అర్పించారు అంటే కనుక చూడాలండి. ఇవన్నీ రిఫరెన్స్ మరి మీకు ఎక్కడెక్కడ కలెక్ట్ చేసినవి, మీరు ప్రయాసపడకుండా ఇవి మీకు ఒక వీడియోలో ఉండాలని పెడుతూ ఉన్నాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 9వ వచనం, మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనా అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఏదైతే లేవి కాండంలో ఎవరైతే ఈ అహరోను కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్య అగ్ని ఏదైతే అర్పించారో దానివల్ల చనిపోయారు కదా అని అడుగుతారు క్వశ్చన్. అవును, దానికి ముందు చెప్పాడు కదా ఆజ్ఞ, దాని మీద అన్య ధూపము ఏదైతే ఉందో అది చేయకూడదు, అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనా అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. ఇప్పుడు దేవుడు చెప్పకుండా చంపితే తప్పు, కానీ దేవుడు చెప్పినా కూడా అలా పాటించకుండా ఆ రూల్స్ ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తే తప్పెలా అవుతుంది? దేవుడు చెప్పకుండానే చంపేస్తే అప్పుడు పాపం అవుతుంది. లేకపోతే దేవుడు చెప్పకుండా చంపేశాడు కాబట్టి అన్యాయం చేశాడు అని చెప్పనొచ్చు. కానీ దేవుడు చెప్పాడు కదండి, నిర్గమాకాండంలో 30:9 వచనంలో చెప్పాడు ఇలా చేయకూడదురా బాబు అని. దానికని వాళ్ళు అలా చేశారు కాబట్టి, నిర్లక్ష్యం వహించారు కాబట్టి చనిపోయారండి. ఆజ్ఞని అతిక్రమించారు కాబట్టి చనిపోయారు. చూడండి, ఏమేమి అర్పించాలంటే లేవికాండం 2వ అధ్యాయం 1లో ఉంటుందండి. ఏమేమి అర్పించాలో గోధుమ పిండి కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనం కనుక, 2వ వచనం కనుక, 3వ వచనం కనుక చూస్తే ఇక్కడ
వెజిటేబుల్ సంబంధించినటువంటి వెజిటేరియన్ సంబంధించినటువంటి ఉంటాయండి దీంట్లో. సాంబ్రాణి, నూనె, అదేవిధంగా చేరుడు, గోధుమ పిండి అన్నీ ఉంటాయండి. ఇక్కడ హేబేలు విషయంకి వచ్చేసరికి మళ్ళీ మాట్లాడతారు కదా, వాళ్ళకి సమాధానం కౌంటర్ గా వేయండి. ఎవరైనా అడిగితే హేబేలు నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు, కయ్యను వెజిటేరియన్ ఇచ్చాడు కాబట్టి కయ్యను చంపాడు అంటారు కదా వీళ్ళు. ఇక్కడ దేవుడు నైవేద్యంగా వెజిటేరియన్ గా కూడా గోధుమ పిండి కానీ ఈ ఎవలు కానీ ఇవన్నీ ఉంటాయండి. చూడండి, నూనె కానీ, చారుడు, గోధుమ పిండి, సాంబ్రాణి, చూడండి ఇవి కూడా మరి దేవుడు అటు అంగీకరిస్తాడు. నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ సంబంధం లేదండి. అది కయ్యను హేబేలు సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇవి అర్పించమన్నాడండి. ఎవరో అహరోను కుమారులు ఎవరైతే ఉన్నారో ఇవి ఈ ఐటమ్స్ తోటి అర్పించమన్నాడు. లేవికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. వేరే అర్పించకూడదని మనకి నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, వేరే అర్పించారు లేవికాండం 10వ అధ్యాయంలో. కాబట్టి వీళ్ళు శిక్ష పొందుకున్నారు, మరణ శిక్ష పొందుకున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన పని చేయకుండా చేశారు కాబట్టి శిక్ష పొందుకున్నారు. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాడు, చెప్పి చేశాడుగా, చెప్పినా కూడా వినలేదు కాబట్టి వినలేదు కాబట్టి అహరోను తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడు కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఓకే, ఇప్పుడు అలాగే ఈ ఉజ్జా ఎవరైతే ఉన్నారో ఉజ్జా గురించి మనం వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు మందసాన్ని ఎవరెవరు మోయాలి, ఎవరెవరు ముట్టుకోవాలంటే కేవలం అది సంఖ్యాకాండం, నెంబర్స్ సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణం అయినప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయవలను. అయితే వారు చావక ఉన్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారంలో కహతీయుల భారము. కహతీయులు ముట్టకూడదు, వాళ్ళు కేవలం వాటిని మోయాలి. అహరోను సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పరిశుద్ధ సంబంధించినటువంటి మందిరానికి సంబంధించిన ఉపకరణాలు వాటిని ముట్టుకోవాలి. మందసాన్ని ముఖ్యంగా మనం కాన్సెప్ట్ లో మందసాన్ని అహరోను సంబంధించిన వాళ్ళు ముట్టుకోవాలి, కహతీలు ముట్టుకోకూడదు, మోయాలి. ఇంకో దగ్గర కూడా ఉంటుందండి. ఇది మీకు రెఫరెన్స్ రాసుకుంటారని లేకపోతే గుర్తుంటుకుంటారని ఈ వీడియోలో ఉండాలని చెప్తున్నాను. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం ఉందండి ఇది. అలాగే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కహతీయులు కీయలేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటయే వారి పని కాని కనుక వారికి వాహనములను నియమింపలేదు. అహరోనుకు సంబంధించిన వాళ్ళ సామాగ్రిని ముట్టుకొని వాళ్ళు మాత్రమే దాన్ని సర్ది ఆ బండి మీద పెట్టాలి. ఆ బండి మీద పెడితే ఆ బండి మోసుకెళ్ళటమే కానీ ఆ బాక్స్ మోసుకెళ్ళటమే కానీ అవుతుంది. అది కహతీయులు చేయాలి. కహతీయులు ఎవరు? లేవీలు. అహరోను కూడా వాళ్ళు కూడా లేవీలే. అయితే అహరోను వాళ్ళు ప్రత్యేక జనాంగం, వీళ్ళు ప్రత్యేక జనాంగం. ఓకే, దేవుడు వీళ్ళు ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు? అహరోను కానీ వీళ్ళు కానీ దేవుడికి మనకు అరణ్య ప్రయాణం కనుక చూస్తే అహరోను వాళ్ళు వీళ్ళు కానీ దేవుడు పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు. ఇది విషయం అండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ అంతట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు క్లుప్తంగా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎవరైతే ఈ ఉజ్జా ఎవరైతే ఉన్నాడో, ఉజ్జా కానీ లేకపోతే ఆ యొక్క మందసం వచ్చినటువంటి ఊరు ఏదైతే ఉందో, బెత్షే వాళ్ళు ఎవరైతే యెహోషువ సంబంధించిన పొలం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తెలుసు అండి. ఎందుకు తెలుసు? పాత నిబంధనలు క్లియర్ ఆ మందసాన్ని ఎవరు ముట్టుకోవాలి? అహరోను సంబంధించిన వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి. అలాగే ఈ బాక్స్ మోసేది ఎవరైతే కహతీయులు మాత్రమే మోయాలి. అంటే మొత్తం ఆ పని అంతా ఎవరు చేయాలి? లేవీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళు చేయకూడదు. ఆ మందసం కానీ దేవుడి పనికి సంబంధించిన పరికరాలు కానీ దేవుడి మందిరానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైతే మొత్తం లేవీలు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. మందసాన్ని ముట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ముట్టుకున్నాడు. మందసం పడిపోద్ది కదా అంటే పడితే పడింది. పడ్డప్పుడు దాన్ని లేవీలు ఏం చేసుకోవాలో, లేవీలు దాన్ని ఏం చేయాలో అది చేస్తారు. కానీ ఇక్కడ సొంతం మన నీతి క్రియలు మన ఇష్టము లేకపోతే ఇది మంచి పని కదా అని మాత్రం అలా చేయకూడదు అని చెప్పాను. ఎందుకంటే మనకి సౌలు కూడా అలాగే చేశాడు, పశువులు తీసుకొచ్చాడు. అప్పుడు ఏమన్నాడు సమూయేలు? దేవుడు ఆజ్ఞ ఎలా అయితే ఆజ్ఞలుగా పాటించాలి కానీ నువ్వు నీ సొంతాన్ని కలపకూడదు, నీ ఇష్టాన్ని కలపకూడదు అని సమూయేలు సౌలుకి ఆజ్ఞిస్తాడు. అలాగే మోషే కూడా దేవుని ఆజ్ఞగా పాటించకుండా రాయిని కొట్టాడు 2 సార్లు మాట్లాడకుండా. కాబట్టి ఇలాగా ఏదైతే ఉందో మన నీతి క్రియలు ఏదైతే మన ఆలోచన దేవుడి పనిలో చూపిస్తే, మన ఆలోచన చూపిస్తే దేవుడు ఆజ్ఞ పాటించకుండా ఏదైతే చేస్తామో ఖచ్చితంగా దానివల్ల పాపం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమం, దేవుడు ఇచ్చినటువంటి మాట ఏదో అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఖచ్చితంగా పాపం అవుతుంది. పాపం ద్వారా వచ్చి మరణశిక్ష పొందుకుంటారు. అలాగే మోషే అహరోను పొందుకున్నారు, అలాగే ఉజ్జా పొందుకున్నాడు, అలాగే ఆ యొక్క యెహోషువ పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు పొందుకున్నారు. వీళ్ళందరికీ తెలుసు. తెలీదా? దేవుడి ఆజ్ఞ పాటించాలి క్లియర్ గా, దేవుడి మాట చెప్పినట్టు వినాలి, దేవుడి మాట వినకూడదు, దేవుడి మాట వినకపోతే ఏం శిక్ష పొందుకుంటారు అని తెలియదంటే ఖచ్చితంగా తెలుసు. తెలిసినా నిర్లక్ష్యం చేస్తే అలాగే అహరోను కుమారులు
ఎవరైతే వీళ్ళు కూడా అన్య ఆజ్ఞ అర్పించారు, వీళ్ళు కూడా తెలియదా? తెలుసు. దేవుడు చెప్పలేదా? చెప్పాడు. ముందు ఎలా ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు మోయాలి, ఏది ధూపార్తిగా అర్పించాలి, ఏది ధూపార్తిగా అర్పించకూడదు అని క్లియర్ గా యెహోవా స్పష్టంగా ఒక విషయాన్ని క్లియర్ చెప్తాడండి. క్లియర్ గా స్పష్టంగా చెప్పినా కూడా నేను అలా చేయను, దాన్ని ఇంకొక రకంగా చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటే దేవుడు ఊరుకోడండి. ఆజ్ఞను ఆజ్ఞగా పాటించాలి. దాన్ని ఇంకొక మన ఇష్టాన్ని కొన్ని కలిపి చేస్తే, మన ఇష్టం ఏదైతే కలిపితే అది మన నీతి క్రియలు ఏమవుతాయి, మురికి గుడ్డలాగా అయిపోతాయి. కాబట్టి ఇలాగ చేసే ప్రయత్నం చేయకూడదు. దీని సారాంశాన్ని బట్టి దేవుడి పనిని దేవుడి పనిలాగా చేయాలి. దేవుడు ఎలా పెట్టాడో అలాగే చేయాలి. ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వాలి, ఆ బాప్తిస్మం ఇవ్వక్కర్లేదండి, చెట్టు కింద ఇస్తానండి, దర్శనంతో ఇస్తానండి, చిలకరింపిస్తానండి, లేకపోతే ఇలా ఇస్తానండి, అలా ఇస్తానని కొంతమంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ దేవుడు అంగీకరించడు. అలాగే దేవుడు పిలుపుతో దేవుడు సేవ చేయాలని బైబిల్ చెప్తాం. దేవుడు అందరూ పిలుచుకున్నాడు. బైబిల్ ఎవరిని చూసినా దేవుడు పిలుచుకున్నాడు. అంతేగాని అందరూ ఎవరి కాళ్ళు సేవ అనేది చేయలేదు. బైబిల్లో మన ప్రాక్తలే కానీ ఎవరైనా దేవుడు పిలుచుకున్నాడు, అనుకున్నాడు ప్రత్యేకించి. అంతేగాని ఎవరు పడితే చేసేస్తామంటే అది కూడా దేవుడు ఊరుకోడు. అలాగే దేవుడికి సంబంధించినటువంటి ఏదైతే రొట్టె రాక్షసులు ఎవరు సేవ కూడా చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. ఇలా ఇవన్నీ కూడా పాత నిబంధనలు కొత్త నిబంధనలు మొత్తం చూసినా కూడా ఉంది, రూల్స్ కట్టడాలు ఉన్నాయి. కానీ అలా చేయను, నేను ఎవరు పడితే మేము చేసేస్తాం, మేమే చేసేస్తాం అని దూరితే కనుక ఖచ్చితంగా శిక్ష పొందుకుంటారు. అలాగే హిందుత్వంలో కూడా అంతే. మరి క్రైస్తవుల వివక్ష ఉంది కదా అంటే, మరి హిందుత్వంలో కూడా వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఆ పూజారులు మాత్రమే, వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. వేరే వాళ్ళు చేస్తే ఏమైతే ఆటోమేటిక్ గా అక్కడ అపరిశుద్ధత అంటారు, ఇవన్నీ చెప్పుకొస్తారు. నేను అంటాను ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం పాపం. ఖచ్చితంగా ఉజ్జాగ్ కానీ మిగతా వాళ్ళందరూ తెలుసండి, మందసాన్ని ముట్టుకోకూడదు తెలుసండి. తెలిసినా కూడా మందసాన్ని తెరిచి చూశారు కొంతమంది, మందసాన్ని ముట్టుకున్నారు ఉజ్జా. కాబట్టి ఇది తెలిసి చేసిన పొరపాటు. అలాగే అగ్ని అర్పించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా తెలిసి చేసిన పొరపాటు. దేవుడి పనుల విషయాల్లో నిర్లక్ష్యం ఉండకూడదు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? దేవుడి పనుల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడి పని యథావిధిగా దేవుడు చెప్పినట్టు చేయాలి, మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, లేకపోతే మన ఆలోచనలు చొప్పించి దేవుడి పని చేయకూడదు అనేది దీన్ని బట్టి మనం నేర్చుకుంటాం. బైబిల్ కొత్త నిబంధన ఏం రాయబడింది? పౌలు గారు ఏం చెప్పారు? పాత నిబంధన మనకు దృష్టాంతంగా రాయబడింది, మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఏంటంటే దేవుడి పని నిర్లక్ష్యంగా చేయకూడదు, దేవుడి పని ఎలా పడితే అలా చేయకూడదు, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఇలాంటి మన సందర్భాలు మన పాత నిబంధనలు నేర్చుకుంటాం, క్రైస్తవులుగా మనం నేర్చుకుంటాం. కాబట్టి అన్ని ఏదో విమర్శిస్తున్న క్వశ్చన్ ఆన్సర్ కాదు, కానీ దీన్ని బట్టి మీకు క్రైస్తవులుగా మీకు మీ యొక్క టైంని, విలువైన సమయాన్ని మీకు కేటాయించారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా ఇవన్నీ వివరించి చెప్పడం జరిగిందండి.